ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిజానికి మల్లికార్జున ఖర్గే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది కొత్తేం కాదు. తాజాగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. అస్సాంలో కూడా మల్లికార్జున ఖర్గే ఇలాంటి కామెంట్స్ చేశారు. సరే, ముందుగా తాజాగా ఆయన ఏం మాట్లాడారు ప్రధాని మోదీని ఉద్దేశించి అనేది చూస్తే, మోదీ ఒక టెర్రరిస్ట్, మోదీ ఒక ఉగ్రవాది అంటూ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ విధంగా మాట్లాడారు. అక్కడతో వదిలేకుండా మోదీతో అన్నాడీఎంకే ఎలా పొత్తు కుదుర్చుకుంటుంది, లేదా బీజేపీతో అన్నాడీఎంకే ఎలా పొత్తు కుదుర్చుకుంటుంది, ఎందుకంటే ప్రధాని మోదీకి కానీ లేదా ఆయన పార్టీ బీజేపీకి కానీ సమానత్వాన్ని, జస్టిస్ని నమ్మదు. కాబట్టి ఇలాంటి పార్టీలు వారితో జట్టు కట్టి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి, ప్రజాస్వామ్యం యొక్క గొంతు నొక్కేస్తున్నారని చెప్పి మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అస్సాంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కూడా ఆర్ఎస్ఎస్ని అలాగే బీజేపీని ఉద్దేశించి ఈవెన్ పనిలో పనిగా మోదీ గారిని కూడా ఆ సభలో మాట్లాడారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ విషసర్పాల్ లాంటివి, పాయిజనస్ స్నేక్స్ అంటూ మల్లికార్జున ఖర్గే మాట్లాడారు. అక్కడ ముస్లిం మెజారిటీ డామినేటెడ్ ఏరియా అది. ఆ సభలో ఆయన మాట్లాడారు, మరి పాయిజనస్ స్నేక్స్ని మనం ఏం చేస్తాం, చంపేస్తాం. కాబట్టి ఆర్ఎస్ఎస్ని బీజేపీని చంపేయాలి, తుదముట్టించాలి అంటూ ఆయన మాట్లాడారు. ఇంకా ప్రచారం కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంత దిగజారింది అంటే, ఖురాన్ని కూడా ఉద్దేశించి, మనం ఖురాన్ చదువుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక పాయిజనస్ స్నేక్ వస్తే, విష సర్పం వస్తే ఏం చేస్తాం, ఖురాన్ చదవడం ఆపైనా సరే, నమాజ్ చేయడం ఆపేసైనా సరే ముందుగా ఆ విష సర్పాన్ని చంపేయాలి అంటూ తనకున్నటువంటి ఆక్రోశాన్ని ఆర్ఎస్ఎస్ పైన, బీజేపీ పైన వెళ్ళగెక్కారు. మల్లికార్జున ఖర్గే ఒక్కడే కాదు, మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గే కూడా గత సంవత్సర కాలంగా ఎన్నో సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలి దేశవ్యాప్తంగా, పర్టికులర్గా కర్ణాటకలో నిషేధించాలనేటువంటి ప్రయత్నం, ఒక జీవో కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కాకపోతే కోర్టు మొట్టికాయలు వేయడంతో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది. ఇప్పుడు అస్సాంలో కానీ మిగిలిన రాష్ట్రాల్లో కానీ 23వ తారీఖున మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి బెంగాల్లో, అలాగే తమిళనాడులో కూడా జరుగుతున్నాయి ఒకటే దశలో. కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ పదే పదే ఎందుకు వస్తున్నాయి? నిస్సహాయ స్థితిలో, అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లోనే ఇలాంటి కామెంట్స్ వస్తున్నట్టుగా కనబడుతోంది. పర్టికులర్గా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా స్టేక్స్ ఏం లేవు, 27-28 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇటు బీజేపీ కూడా తక్కువ సీట్లనే తీసుకుంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో, అయినప్పటికీ కూడా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తోంది. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి? వ్యక్తిగతంగా విమర్శలు చేసినటువంటి ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీకి తలబొప్పి కట్టింది. చౌకీదార్ చోర్హే అన్నప్పుడు కానీ, లేదు మోదీ ఇంటి పేరు గల వాళ్ళందరూ కూడా దొంగలే అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆఫీస్ బయట ఛాయ్ బండి పెట్టుకోండి అని చెప్పి అప్పట్లో మణిశంకరయ్య మాట్లాడినప్పుడు కానీ, ఇలా వ్యక్తిగతంగా ప్రధాని మోదీపై విమర్శలు చేసినటువంటి ప్రతిసారి కూడా దాన్ని తనకి అనుకూలంగా బీజేపీ కోటరీ కానీ, బీజేపీ నాయకులు కానీ, పర్టికులర్గా ప్రధాని మోదీ కూడా తనకి అనుకూలంగా మలుచుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి ఈ వ్యాఖ్యలు బూమరాంగే అయ్యాయి. మరి ఇప్పుడు కూడా ప్రధాని మోదీపై అయిష్టత ఉండవచ్చు, కానీ ఆ హోదాకి, ఈ దేశానికి ప్రధానమంత్రి కాబట్టి కనీసం మినిమం గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అది కూడా మర్చిపోయి జాతీయ అధ్యక్షుడు స్థాయిలో ఉండి కూడా ఈ విధంగా ప్రధాని మోదీ ప్రధాని పదవికే అగౌరవం కలిగించేలాగా ఆయన మాట్లాడడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఫ్రస్ట్రేషన్ని తెలియజేస్తున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్స్ ఏంటి? ఎందుకు మల్లికార్జున ఖర్గే కానీ, రాహుల్ గాంధీ కానీ పదే పదే ప్రధానిని వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఏమీ చేయలేకనా, వేరే అస్త్రాలేమీ లేకనా విమర్శించడానికి? తప్పకుండా కామెంట్స్లో పెట్టండి మీ ఒపీనియన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.